మే 5 దేవుని వాక్య ధ్యానం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండునుగాక. ఆమెన్. ఫిలెమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనము స్థిరపరచబడి ఆయనతో కలిసి ప్రయాణం చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ మీకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువు మనకి ఎల్లప్పుడూ తోడై ఉండటానికి సంసిద్ధుడు. ఆయన ఆత్మ మనతో ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును అని ఫిలెమోనుకు పౌలు ఒక పత్రిక రాస్తూ ఈ ఆశీర్వాదాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ పత్రిక రాయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒనేసేము మార్పు, అతడు ప్రయోజనకరంగా ఉండడాన్ని బట్టి సిఫారసు చేసి అతన్ని చేర్చుకోమని పౌలు ఫిలెమోనుకు ఒనేసేమును గురించి వ్రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రిక. దీని ద్వారా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండటానికి మనము చేయవలసిన కార్యములు మన తోటి వారిని చేర్చుకునేవారిగా మనం ఉండాలి. చాలాసార్లు తోటి వారిని చేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారిగా ఉంటాం. నీవు నీ తోటి వారిని చేర్చుకునేవారిగా ఉంటున్నావా? మునుపు నిష్ప్రయోజనమైన వాడే నేడు ప్రయోజనకరమైనగా మారినప్పుడు అతని మార్పును బట్టి, ఆమె మార్పును బట్టి నువ్వు వారిని చేర్చుకునేవారిగా ఉండాలి. లేక పాత జీవితాన్ని తలంచుకుంటూ వారిని ప్రక్కకు వేసేవారిగా ఉండకూడదని ఈ పత్రిక చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుణ్ణి నామమున ఎవరినైతే చేర్చుకుంటారో అట్టి వారికి ఆయన కృప నిరంతరం తోడే ఉంటుంది. నీవు బాధపడద్దు, దిగులు చెందొద్దు, నీకు ఆయన కృప తోడే ఉంది. పౌలు ఒకానొక సమయంలో నిరుత్సాహపడినప్పుడు ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును. నిజమే, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఆకాశము భూమి ఎంత దూరంగా ఉంటుందో అంత విస్తారమైన కృపతో ఆయన నింపేవాడు. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవ, నీ బిడలను నీ కృపతో నింపండి. నీ బిడల ఆత్మలు చెదిరిపోకుండా, ఆర్పివేయకుండా, దుఃఖపరచకుండా నీ బలమైన శక్తితో బిడలను నింపండి. నేడు ప్రయాణాలలో, పనులలో అన్నిటి యందు బిడలకు తోడై ఉండండి. దేవా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.